మోడీ గారు పరిపాలన సాగించి 12 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన సందర్భంగా ఆయన సాధించిన విజయాలు ప్రజల జీవన విధానంలో ఆయన నాయకత్వంలో వచ్చిన సుమార్పుల గురించి కూడా మాట్లాడడానికి మనతో ఉన్నారు బీజేపీ స్పోక్ పర్సన్ సాధినేని యామిని గారు. మ్యామ్ చెప్పండి, అసలు ఈ 12 ఇయర్స్లో ఒక సామాన్యుడి మానవుడి జీవితంలో ఈయన వల్ల ఇది ఒక డ్రాస్టిక్ చేంజ్ అంటే ఒకటి చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. సామాన్యుడికి ఏంటి లాభం అంటే ఎటువంటి పథకాలు అందాయి, లబ్ధి జరిగింది అనేది. ఈ రోజున మీరు చూస్తే కడుపులో ఉన్నటువంటి ఒక బిడ్డ దగ్గర నుంచి మొదలు పెడితే గనక మీరు అంగన్వాడీలోకి వెళ్ళండి. ఈ రోజున బాలింతలకి ఒక గుడ్డు కానీ పాలు కానీ పౌష్టికాహారం కానీ ఇస్తుంది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. అలానే వారు బిడ్డ కడుపులో ఉన్నప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. అంటే కేవలం పౌష్టికాహారమే కాకుండా 9 వ్యాక్సిన్లని ₹1000 ఖర్చు అయ్యేటటువంటి వ్యాక్సిన్లని కలిపి ఉచితంగా ఇస్తుంది. బిడ్డ పుట్టిన వెంటనే లేదంటే బేబీ పుట్టిన వెంటనే తల్లికి ఇప్పుడు పేదరికం నుంచి ఉన్నటువంటి మీరు అనేటువంటి సామాన్య గృహం నుంచి వచ్చే వాళ్ళకి ఆ కుటుంబం ఏదైతే తల్లి గారింటి వైపు కుటుంబం ఉంటుందో వారికి ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఒక పెద్దనలాగా ఆలోచించి మాతృవందన యోజన ద్వారా ₹5000 ఇమ్మీడియట్ గా వేయడం జరుగుతుంది. ఇంకా బిడ్డ పుట్టిన తర్వాత ఆలస్యం అక్కడి నుంచి ఆ బిడ్డ పెరిగేంత వరకు కూడా అటు అంగన్వాడీలో కానివ్వండి, మళ్ళీ గర్భిణీలకి అటు బాలింతలకి ఆ తర్వాత బిడ్డకి మిషన్ శక్తి ద్వారా కూడా ఇవ్వడం. స్కూల్కి వెళ్తున్నారు, సర్వశిక్ష అభియాన్ ద్వారా మధ్యాహ్నం పూట భోజనం పెట్టడము, స్కూళ్ళలో ఉన్నటువంటి బెంచ్లు కానీ పిల్లవాడు చదువుకునేటటువంటి పుస్తకాలు కానీ వేసుకునే యూనిఫామ్ కానీ షూస్ కానీ అక్కడ మొదలు పెడితే కనుక ఒక మహిళ ఇప్పుడు బిడ్డ చిన్న కడుపు దగ్గర నుంచి వచ్చాక మహిళ చూస్తే ఈ రోజున కరెంట్ ఉచితంగా వస్తుంది కదా, 200 యూనిట్ల వరకు కరెంట్ ఉచితంగా వస్తుంది. అదే PM సూర్య గారి ద్వారా అని చెప్పని ఇంటింటికి మంచినీరు జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి మంచినీరు ఉచితంగా వస్తుంది. అలానే ముద్ర యోజన ద్వారా లోన్లు వస్తున్నాయి. అంటే ఇటు ఆవిడ ఇంకా ఏంటి రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు, 80 కోట్ల మందికి రేషన్ ఫ్రీగా ఇస్తున్నారు కోవిడ్ తర్వాత నుంచి కూడా. ఇలా నేను చెప్తే ఒక సగటు మనిషి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా ఉండడానికి ఉచిత ఇల్లు ఇస్తున్నారు, అటు అర్బన్ లోను ఇటు రూరల్ లోను. అంటే ఒక మనిషి పుట్టడానికి కడుపులో ఉన్నప్పటి నుంచి ఆ పుట్టిన తర్వాత అతను స్కూల్కి వెళ్ళి చదువుకునేంత వరకు, ఆ చదువుకున్న తర్వాత స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పని మళ్ళీ స్టాండప్ ఇండియా అని స్టార్టప్ ఇండియా అని ఇలా ఒక మహిళ చూస్తే కనుక అటు వైద్యం కానివ్వండి, ఈ రోజున ఆయుష్మాన్ భారత్ ద్వారా వైద్యం వస్తుంది. తర్వాత విద్య చదువుకోవడానికి ఎంతవరకైనా విద్య ఉంటుంది, స్కాలర్షిప్లు వస్తున్నాయి, మీకు కరెంట్ ఫ్రీగా వస్తుంది, వాటర్ ఫ్రీగా వస్తుంది, ఇల్లు ఫ్రీగా వస్తుంది, ముద్ర యోజన వస్తుంది, PM స్వానిధి ద్వారా మీరు బడ్డీ కొట్టు పెట్టుకోవాలన్నా మిర్చి బజ్జీ పెట్టుకోవాలంటే ఆ స్థాయి వాళ్ళకి కానీ కుట్టు మిషన్ కానీ ఈ స్థాయి నుంచి 20 లక్షలు 2 కోట్లు 5 కోట్ల వరకు కూడా ఈ రోజున మహిళలకి లోన్లు ఇచ్చినటువంటి పథకాలు ఉన్నాయి. ఇటు వృద్ధులకి చూస్తే కనుక వారికి వైద్య సదుపాయం అందుతుంది. సామాన్యులు అడిగారు కదా, 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ వచ్చింది. అంటే సంవత్సరానికి 12 లక్షల వరకు ఆదాయం ఉన్న వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు. సో లైఫ్ టైం అంటే 12 లక్షలు అంటే నెలకి ₹1,00,000 అండి, ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇంకా వృద్ధులకి పెరిగినటువంటి పెన్షన్ చూడండి. ఇవి కాకుండా డెవలప్మెంట్, ఈ రోజు మీరన్నా సాధారణ సామాన్యుడే వందే భారత్ రైళ్లను ఎక్కుతున్నాడు, చాలా శుద్ధంగా ఉంటున్నాయి. ఎన్నో అమృత భారత్ రైల్వే స్టేషన్లు ఉన్నాయి, ఇదివరకట్లా పందికొక్కులు లేవు, పెంటలు లేవు, అంటే ఇంత నీట్గా ఉంటుంది. ఎస్కలేటర్లు ఉన్నాయి, లిఫ్ట్లు ఉన్నాయి, రైళ్ళు వస్తున్నాయి, రోడ్లు నేషనల్ హైవేలు చూడండి. ఇలా ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే 12 సంవత్సరాల్లో జరిగినది నేను 12 గంటలు నాన్ స్టాప్ చెప్పొచ్చు. అన్నీ కూడా సామాన్యుడు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఇవన్నీ ఇప్పుడు చెప్పుకునేవి కూడా రకరకాల పథకాల ద్వారా కేవలం ప్రజల యొక్క జీవన ప్రమాణాలని పైకి తీసుకుని వెళ్ళడమే కాకుండా దేశాన్ని కూడా ఆర్థిక శక్తిలాగా ఎదిగి ఇప్పుడు ఎక్కడో 11 స్థానంలోనే 4వ ఆర్థిక శక్తిలాగా ఎదిగాము. ఎక్స్పోర్ట్స్ పెరిగాయి, ఇంపోర్ట్స్ తగ్గాయి, డిపెండెన్సీ తగ్గింది. ఇలా ఎన్నో ఉన్నాయి. అంటే మనం ఒక్కసారి ఒక మనిషి మనం ఆలోచన చేసుకోవాలి, 12 సంవత్సరాలు నా అంతకుముందు జీవిత విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఏ విధంగా మార్పు ఉంది అనేది. మ్యామ్ అయితే చూసుకుంటే కేంద్రంలో మోడీ గారు, ఇక్కడ రాష్ట్రంలో వచ్చేసి చంద్రబాబు గారు డబల్ ఇంజన్ ప్రభుత్వం పరుగులు పెడుతుంది అభివృద్ధి అంటున్నారు. అయితే అసలు డబల్ ధరలతో కూడా ప్రజలు బాధపడుతున్నారని ఇంకొక వైపు వినిపిస్తుంది. దీన్ని మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? నరేంద్ర మోదీ గారి దౌత్యపరమైనటువంటి విదేశాంగ విధానము ఈ రోజున మేము చెప్పడం కాదు, భారతీయ జనతా పార్టీ లాగా ప్రపంచ దేశాలను కూడా వారిని అభినందిస్తూ ఆ విదేశాంగ విధానానికి వాళ్ళు చాలా దేశాల అధిపతులు అయితే మోకరిల్లారు, నమస్కారాలు చేశారు. ఈ రోజున
ఇంత పెద్ద యుద్ధాలు, ఒక పక్క రష్యా ఉక్రెయిన్ కానివ్వండి, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగిన తర్వాత ప్రపంచ దేశాలన్నీ డీజిల్ కూడా దొరక్క, గ్యాస్ దొరక్క రేట్లు పెంచేసుకుని పాకిస్తాన్ 60% పెంచారు, అమెరికాలో 40% పెంచారు, యూరోప్లో 40% పెరిగింది, ఆస్ట్రేలియాలో 30% పెరిగింది. 2 నెలలు దాటిన తర్వాత కూడా మొన్న మనం, ఎందుకంటే ఇంకా కూడా అక్కడ యుద్ధ వాతావరణం పూర్తిగా సమస్య పోలేదు కాబట్టి ఇప్పుడు కొద్దిగా అంటే కొంచెం కొద్దిపాటి కొన్ని రాష్ట్రాలు తీసుకున్న ప్రజలు ఇబ్బంది పడ్డారు. కానీ మీరు చూస్తే ఎన్నో యుద్ధ సమయాల్లో మన భారతీయులను క్షేమంగా తీసుకుని వచ్చింది ఎవరు? నరేంద్ర మోదీ గారు కదా. లేకపోతే కనుక ఇక్కడ ధరలు పెరుగుతున్నాయి అంటున్నారు. అది భారతదేశంలో ఇన్ఫ్లేషన్ ఇప్పుడు ఎంత కంట్రోల్లో పెట్టాలనుకున్నా ఈ ఫ్యూయల్ సమస్య వార్ అనేది ప్రపంచ దేశాలకు అన్నిటికీ సంబంధించి ఇప్పటికీ మనం చాలా దేశాల నుంచి కొన్ని దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దేశాలు ట్యాక్సీలు పంచి ఆ దేశాలు ధరలు పెరిగినప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు కొంత వేరియేషన్ ఉంటుంది. అందుకని ఏం చేశారు నరేంద్ర మోదీ గారు, ఇది ఒక పక్క దీర్ఘకాలికంగా ఒక రిజర్వ్డ్, ఇప్పుడు మొన్న ఇరాన్ వెళ్ళొచ్చారు, మే 15 నుంచి 20 తారీఖు వరకు వెళ్ళొచ్చారు. 6 రోజుల్లో 5 దేశాలు తిరిగారు. మళ్ళీ రాబోయే కాలానికి ఇంకా అసలు ఈ మాత్రం కూడా ఇబ్బంది ఉండకూడదని చెప్పని ఇరాన్ లాంటి దేశాలతో మళ్ళీ యుఏఈ వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకుని వచ్చారు. ఇది మన విశాఖపట్నంలో, మన ఒడిశాలో, మన దేశంలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టేలాగా, మన ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసే విధంగా, అంటే భవిష్యత్తుని ఆలోచిస్తున్నారు. ఇవన్నీ తాత్కాలికము, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు, చేసుకోవాలని కూడా మేము వారిని కోరుకుంటున్నాం. మోడీ గారి నేతృత్వంలో డిజిటల్ ఇండియా, డిజిటలైజేషన్ అనేది బాగా పెరిగింది. ఒకవేళ ఈ డిజిటల్ దీంట్లో ఓటీపీ రాకపోతే సామాన్య ప్రజలకి చిన్న విషయాలు పెద్ద విషయాలైన బాధ్యత ఎవరిది? డిజిటల్ ట్రాన్సాక్షన్ ఓటీపీతో ఉన్నవి ఉన్నాయి, ఓటీపీతో సంబంధం లేనివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యూపీఐ ట్రాన్సాక్షన్ తీసుకోండి, మీకేం ఓటీపీ అవసరం లేదు కదా. మీకు ఓటీపీ ఎప్పుడు అవసరం అవుతుంది? ఇప్పుడు చాలా తక్కువ సందర్భాల్లో మీరు ఏదైనా బ్యాంకింగ్ ఆన్లైన్లోకి వెళ్ళి ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటే ఓటీపీ అవసరం అవుతుంది. ఇదే కాంగ్రెస్ చిదంబరం ఫినాన్స్ మినిస్టర్ లాగా ఉన్నప్పుడు 2016కి ముందు ఏం మాట్లాడాడు డిజిటలైజేషన్ గురించి అంటే, ఈ భారతదేశంలో ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి, వాళ్ళకి స్మార్ట్ ఫోన్ లేదు, అన్ని క్రెడిట్ కార్డులు ఎక్కడి నుంచి ఇస్తారు, బ్యాంకులే లేవు, ఏటీఎంలు లేవు, అది లేవు, అసలు ఈ దేశం ఎలా పోతుందో అది ఇదని చెప్పని మాట్లాడారు. కానీ ఈ రోజు నేను సగర్వంగా చెప్తున్నాను, నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి డిజిటల్ విప్లవం, యూపీఐ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, అటు యూపీఐ కానివ్వండి, ప్రపంచ దేశాలు చాలా దేశాలు ఆచరిస్తున్నాయి. మన యూపీఐ చెందుతోంది. ఈ రోజున ఎంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీని చెప్పుకున్నటువంటి దేశాలు కూడా ఇటువంటిది మేము కనిపెట్టలేము అని అంటున్నారు. గుడి బయట కూర్చున్నటువంటి పూలు అమ్ముకునే వ్యక్తి కానీ ఇంటి ముందుకు వచ్చి గంగిరెద్దు వార్తను కూడా స్కాన్ చేస్తే, చదువుతో సంబంధం లేదు, ఫోన్ తీసి స్కాన్ చేస్తే ఈ రోజున డబ్బులు వెళ్తున్నాయి. సో డిజిటల్ అంటే ఒక దూరదృష్టి అంటే ఇలా ఉంటుంది. సామాన్య ప్రజలు కూడా, అంత పెద్దగా చదువు రానటువంటి వాళ్ళకి, స్మార్ట్ ఫోన్ అంటే తెలియనటువంటి వాళ్ళకి కూడా ఈ రోజున యూపీఐ లేకపోతే చేతులు కాళ్ళు అసలు, అంటే ఊపిరి ఎంత ముఖ్యమైపోయింది, యూపీఐ ఎంత ముఖ్యమైపోయింది సింపుల్ గా చెప్పాలంటే. అయితే రీసెంట్ గా డీజిల్ పెట్రోల్ కొరత సమస్య చూసాము. అయితే కొందరు యాక్సెప్ట్ చేశారు ఆ యుద్ధం వల్ల ప్రాతిపదిక మీద అని. ఇంకొక వర్గం అనేది ఇది లేదు, సృష్టించింది ఇది మోడీ గారి, కావాలని సృష్టించారు, ఎలక్షన్స్ ముందు ఒక మాట తర్వాత ఒక మాట, ఈయన వాంటెడ్లీ చేస్తున్నారు అనే స్టేట్మెంట్ గట్టిగా వినిపించింది. మీరు ఎలా అంటారు దీని గురించి? అసలు అలాగా కావాలని సృష్టించారు అనే వాళ్ళు భారతదేశానికి చెందిన వాళ్ళ కాదు కూడా నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఉన్న పరిస్థితిని నిజంగా భారతీయులు ఏంటో కనుక అర్థం చేసుకుంటారు. ఇందాక నేను చెప్పాను, ఇంత పెద్ద క్రైసిస్లో ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. అక్కడ అనౌన్స్ అయ్యిందో లేదో రాత్రికి రాత్రి 30% ఇలా ప్రైస్ హైక్ అయిపోయింది. యూకేలో పెరిగిపోయింది, అమెరికాలో పెరిగిపోయింది, మన దేశంలో పెద్దగా ఏం జరగలేదు. యుద్ధం ఇప్పుడు 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోతుంది. అక్కడ ఇందాక చెప్పినట్టుగా కేవలం ఇది డైరెక్ట్గా అంటే ఇప్పటికీ పెట్రోల్, డీజిల్ కొంత వరకు ఇబ్బంది పడింది, గ్యాస్ కొంతవరకు, ఎందుకంటే అక్కడ హార్మోజ్ అనే దాన్ని ఆపడం జరిగింది మధ్యలో. కానీ అయినప్పటికీ మన భారత ప్రభుత్వము, నరేంద్ర మోదీ గారు కల్పించుకొని అమెరికా నుంచి డైరెక్ట్గా వచ్చే విధంగా చేశారు కదా. ఈ రోజున ఇంత ఊహించి 140 కోట్ల జనాలు ఉన్నటువంటి దీంట్లో అసలు చాలా అడ్వాన్స్డ్ దేశాలు వణికిపోతున్నాయి. ఈ యుద్ధ సమయంలో ఇబ్బంది పడిపోతున్నాయి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది, వాళ్ళకి ఉద్యోగాలు పోతున్నాయి, తినడానికి తిండి లేకుండా క్యూలైన గవర్నమెంట్ మీద ఆధారపడే పరిస్థితి లక్షల్లో పెరిగిపోయారు కల్లారా. మన దేశంలో మనం చాలా మటుకు 99% మటుకు పెద్దగా ఇబ్బంది కలగలేదు. 1% ఏంటంటే కొన్ని రాష్ట్రాలు అక్కడికక్కడ కొన్ని జరిగినటువంటి సంఘటనల వల్ల ఒక 2-3 రోజులు ఇబ్బంది పడ్డారు. కానీ అదే మళ్ళీ చెప్తున్నానంటే, ఇది ఒక ఫ్యూయల్ డీజిల్కి సంబంధించింది కాదు. ఆ ఫ్యూయల్ డీజిల్ పాలు అమ్ముకునే బండి వస్తుంది, అంటే ట్రక్కులు వస్తాయి, కూరగాయలు తెచ్చే ట్రక్కులు వస్తాయి, సరుకులు తెచ్చే ట్రక్కులు వస్తాయి, దిగుమతి చేసుకునే వస్తాయి. వాటి మీద పడినప్పుడు ఆ రేటు కాస్త కొంచెం పెరుగుతుంటే ఇట్ ఈస్ ఎ సప్లై చైన్ ఆఫ్ ప్రాసెస్ అంటాం.
అయినప్పటికీ దాన్ని కూడా కంట్రోల్ చేయడం కోసమని భారత ప్రభుత్వం చేస్తుంది. ఇంత చేస్తున్న తర్వాత కూడా ఏమంటారు, ఇంకా కూడా మాకు ఏదో జరగట్లేదు, ఇది పొలిటిసైజ్ చేసి ఏదో రకంగా బీజేపీని నిందించాలని అనుకుంటే, అలా అనుకున్న వాళ్ళు అధికారానికి దూరంగానే ఉంటారు కూడా. ఫైనల్ క్వశ్చన్, మోడీ గారు మా రిపోర్టర్స్ మీడియా అడిగిన క్వశ్చన్స్కి రెస్పాండ్ అవ్వరు అని, అలా అవ్వరు అనే క్వశ్చన్ కూడా రెస్పాండ్ అవ్వలేదు. ఏంటి ఆన్సర్? ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ మేనరిజం ఉంటుందండి. రాహుల్ గాంధీ ఉంటాడు, లేదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. వాళ్ళు మీడియా ముందుకు వచ్చారని అంటే వాళ్ళ పరువు వాళ్ళకు పోగొట్టుకుంటారు, అంటే అసలు తెలియకుండా. కొంతమంది ఉంటారు, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు వారి ఆశయం ఏంటి, మా పార్టీ అసలు ముందు బేసిక్ సిద్ధాంతం ఏంటి, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సన్ లాస్ట్. మేము ఎప్పుడు కావాలని నరేంద్ర మోదీ గారు చూస్తే గనక మీడియాతో మాట్లాడి ఇంకోటి ఏదో చేసి అంటే ప్రాపగండా అవసరం లేదు. వారు తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు, చేస్తున్నటువంటి పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయి. రెండోది, వారు ఇంకొక వినూత్నమైనటువంటి ప్రజలకి చేరే మీడియం ఎంచుకున్నారు, అదే మన్ కీ బాత్. ఈ రోజున యావత్ దేశ ప్రజలందరికీ కూడా మన్ కీ బాత్ ద్వారా 140 కోట్ల మందికి నరేంద్ర మోదీ గారి ఆలోచనలు, తీసుకొస్తున్నటువంటి ఆవిష్కరణలు సామాన్య ప్రజలతోటి వారు ఇంటరాక్ట్ అయ్యే విధానం మనకు తెలుస్తుంది. సో మీడియాతో మాట్లాడితేనే వారికి ధైర్యం ఉంది, మీడియాతో మాట్లాడకపోతే వారికి ధైర్యం లేదని అనుకుంటే అదే ఒక సామెత ఉంటుంది, ఏమీ లేని ఎగిరెగిరి పడుతుంది, అన్నీ ఉన్నది అని మనీ ఉంటుందని. ఈ రోజున మోదీ గారి గొప్పతనము వ్యక్తిలాగా కాదు, అదే నేను చెప్తున్నాను, వ్యక్తిలాగా మాత్రమే కాకుండా వారి ఆలోచనలు, వారి దూరదృష్టి, వారు తీసుకుంటున్నటువంటివి ప్రపంచ దేశాలందరూ కూడా, ప్రపంచ దేశాధినేతలు మెచ్చుకుంటున్నారు. రిజల్ట్ కనిపిస్తుంది కదా, 11వ స్థానంలో ఉన్నది 4వ స్థానంకి వచ్చింది. ఇన్ని కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఇందా చెప్పినట్టు రైళ్లు, రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతోంది. మాకు కావాల్సింది రిజల్ట్, వ్యక్తి పూజ లేదంటే ఇంకోటి ఏదో. ఇప్పుడు వారసత్వంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు కదా రాహుల్ గాంధీ లాగా నరేంద్ర మోదీ గారు. మాకు పని కావాలి, పని చేసుకుంటూ వెళ్తాం, ప్రచారానికి దూరంగా ఉంటాం. అవసరం వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు ఉన్నాయి, నరేంద్ర మోదీ గారు మీడియాతో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఆయన అవసరం అనుకుంటే మాట్లాడతారు, లేదంటే ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు. థ్యాంక్ యూ మ్యామ్. సో మోడీ గారి నాయకత్వంలో ఒక మనిషి లైఫ్ సైకిల్ చూసుకుంటే పుట్టిన దగ్గర నుంచి గిట్టే వరకు ప్రతి స్టేజ్లో ఆయన సపోర్ట్, ఆయన ముద్ర కనిపిస్తుంది. ఇది డెవలప్ చేయడానికి, వాళ్ళ ప్రజా నైపుణ్యం, లైఫ్ స్టైల్ క్వాలిటీ పెంచడానికి ఆయన ఆయన కృషి చేశారని చెప్తున్నారు. అది కాకుండా డిజిటల్ రంగంలో వినూత్న విప్లవాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు, సక్సెస్ అయ్యారని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది మోడీ గారి గురించి. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్తో అనుష, ఆంధ్రప్రభ, విజయవాడ నుంచి.